ఐ లైక్ యూ అన్న చీ అంది, ఐ లవ్ యూ అన్న చీచీ అంది. ఎందుకురా దీనికి ఇంత గేరా? అందంగా ఉంది కదా మామా. ఆ అందమే లేకుండా చేద్దాం. డోర్ తీరా, ఎవడ నువ్వు? ఎవరినో తీసుకొచ్చి నన్ను కొట్టిస్తావే? ఐ లవ్ యూ చెప్పడం కాదే, ఇప్పుడు నువ్వు నా దగ్గర పడుకున్నా సరే నీ మొహాన్ని యాసిడ్ పోయటం ఫిక్స్ అయినే ఫిక్స్. ఆపరా నాకు, ఆపరా. అది యాసిడ్ కాదురా, కూల్ డ్రింక్. కాస్త కూలింగ్ ఎక్కువైంది. యాసిడ్ పడిందనే ఫీలే నేను ఇంత బాధ పెడుతుంటే ఆడపిల్లలరా, వాళ్ళ మీద యాసిడ్ పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇదే నీ చెల్లి మీద ఎవడైనా యాసిడ్ వేస్తే చంపేయాలనుకుంటావుగా, మరిప్పుడు నిన్ను చంపేయాలిగా. అందమైన అమ్మాయిల వెంటబడండి, టీజ్ చెయ్యండి వాళ్ళు ఎంజాయ్ చేసే వరకు, కామెంట్ చేయండి వాళ్ళు హర్ట్ అవనంత వరకు, లవ్ చేయండి వాళ్ళు ఓకే అంటే ప్రాణాలు ఇచ్చైనా దక్కించుకోండి. అంతేగాని ప్రేమించానంటే యాసిడ్ బయట పెట్టరా. ఇది కానీ మళ్ళీ రిపీట్ అయిందనుకో, ఓ ఓ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాను అంటే కోసేయండి, నేను చూసుకుంటా. నువ్వు ఈ కాలేజీ కొత్తగా వచ్చావు, మేయర్ కొడుకువి. జనరల్గా చాలా సినిమాల్లో చూపించినట్టు ఒక మేయర్ కొడుకు ఒళ్ళు బలుపుతో ఉంటాడనే ఎక్స్పెక్టెడే. ఇప్పుడు నేను నీకు మెమో ఇచ్చాను, నువ్వు దాన్ని చించేస్తావు, ఇది ఎక్స్పెక్టెడే. నేను నీ మీద యాక్షన్ తీసుకున్నాను అనుకో, నీ బాబు నా మీద యాక్షన్ తీసుకుంటాడు, అది ఎక్స్పెక్టెడే. నీ బురద నా మీద చల్లుకోలేను కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను, అది కూడా ఎక్స్పెక్టెడే. కానీ ఇక్కడొక అన్ఎక్స్పెక్టెడ్ ఉంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ పేరు శ్రీమన్నారాయణ. నా టేబుల్ మీదకు రావాల్సిన కంప్లైంట్ పొరపాటున ఆయన టేబుల్ మీదకి వెళ్ళిందనుకో, ఇందాక నువ్వు చించావే దానికి రెండింతలు జరుగుద్ది. అంటే ఏంటి, కొడతాడా? నువ్వు కొంచెం క్లాస్ కాబట్టి కొడతాడా అని అడుగుతున్నావు, కానీ ఆయన ఫుల్ మాస్గా చెప్పాలంటే నీ రింగు రింబోలా అవుతుంది. తప్పు చేస్తూ 100 సార్లు నాకు ఎదురుపడు, తప్పు చేయాలన్న ఆలోచనతో ఒక్కసారి కూడా అతనికి ఎదురుపడదు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమన్నారాయణ. హాయ్ హాయ్. రండి. అప్పుడే తలిపేసాడేంటి? ఓ, థ్యాంక్ యూ. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఓపెన్ చేయమంటారా? ఓపన్నా. ఎవరైనా డ్రెస్ బాగుందంటే థ్యాంక్స్ అంటారు, లేకుంటే సంస్కృతంలో కృతజ్ఞతలు అంటారు. ఇదేనా అంటుంది కాసేపు ఆగైనా ఓపెన్ చెయ్యాలిగా, తీయండి. నా వల్ల కావట్లేదు, మీరే విప్పండి. చిన్నముడేగా, లాగితే ఊడిపోతుంది. లాగేయ్. ఈయన పైకి రాముడు, లోపల కృష్ణుడు. ఏం వాయిస్తున్నాడు ఆ ఫ్లూటు? ఎలా ఉంది? బాగుంటుంది అనుకున్నాను కానీ ఎంత బాగుంటుంది అనుకోలేదు. ఆహా, ఐటమ్స్ అన్నీ అదిరిపోయాయి. మొదలు పెడదామా? మొదలు పెడతావా? మీకు తొందర ఎక్కువ అనుకుంటాను. వేడి మీద ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదు, ఓ పట్టు పట్టేయడమే. రా. హే, 2 నిమిషం కాలేదు, అప్పుడే అనిపించేస్తున్నాడు. నాకు కరెంటు పోతే భయం అండి. కూల్ కూల్. కరెంటు పోతే భయమని వెళ్ళి ట్రాన్స్ఫారాన్ని వాటేసుకుంటున్నావు కదే. అబ్బో, వీడియో కనపడకపోతే కనపడకపోయింది, ఈ ఆడియో వినలేకపోతున్నాడు. నా వల్ల కాదు. భోజనం చాలా బాగుంది. గ్రేట్ జాబ్. నేను చేసుకోబోయేవాడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు. టేక్ కేర్. ఇంకెవడు? నువ్వే. డిస్టెన్స్. ఏం చూస్తున్నావు? బుక్కు. బుక్కు కాదు, నీ లుక్ మాకు తెలుసు. ఆ? ఏ ఆటో ఏంటిది? ఎంతమందిని ఎక్కిస్తావు? ఈ సర్వీస్ ఆటో అమ్మా, ఇలా ఎక్కించుకోపోతే మాకు గిట్టుబాటు అవదు. ఎక్కించు, మమ్మల్ని తొక్కించుకు. బ్రేక్ వేసినప్పుడు తగులుతారు, స్పీడ్ ఎక్కువైనప్పుడు తగులుతారు, స్టీరింగ్ తిప్పితే తగులుతారు. ఇచ్చే 3 రూపాయలకి ఫుల్ ఎంజాయ్మెంట్. ఏయ్, చదువుకో. అబ్బో, క్యాంపస్లో రెస్పెక్ట్ బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎన్నిసార్లు ట్రై చేసినా పట్టలేదురా. హాయ్, ఆమె న్యూ స్టూడెంట్. ఓ హాయ్. నన్ను ఒకడు హెరాస్ చేస్తున్నాడు. మా కాలేజ్ లో హెరేజా? ఎవడాడు? ఎవడాడు? వాడా? కాదు, వాడా? ఎక్కువగా కొట్టొద్దండి, ఏదో 2 దెబ్బలేసి పంపించండి. అమ్మో, రౌడీ అనుకుంటా. ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ గారు, నేను న్యూ జాయినింగ్ అండి. తెలుసమ్మా. మన క్యాంపస్ కి సెక్యూరిటీ పెంచాలండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకమ్మా? క్యాంపస్ లోకి ఎంటర్ అయి ఒకడు నన్ను హెరాస్ చేస్తున్నాడు సార్. ఎవరమ్మా అతను? ఇది అన్ఎక్స్పెక్టెడే. ఈ కాలేజీకి సెక్యూరిటీయే అతనమ్మా. పేరు శ్రీమన్నారాయణ, పర్ఫెక్ట్ ప్రొఫెసర్. ఈ క్యాంపస్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా అతనే ముందుంటాడమ్మా. అతన్ని గురించి మాట్లాడుతుంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓ శ్రీమన్నారాయణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీ. తను జానకని బిట్స్ పిలానీలో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మన కాలేజీలో జాయిన్ అయింది. హాయ్. సార్ సార్ సార్
సార్ మిమ్మల్ని చూస్తే ప్రొఫెసర్లా లేరు సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. బై ద బై, నేను చూసింది బుక్కే. అయ్యో, ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ చేస్తే మేయర్ కొడుకునే కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్లో ట్రాఫిక్కి 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో, నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను, కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి తిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ ఓ ఏయ్, తగిలింది ఏంటి? కొట్టాను ఏంటి? సారీ బాస్. దే బండి దే. మనం వచ్చిన పని ఏంటి, గొడవలేంటి? అన్నా వీడు స్పృహలో లేడన్నా. ఇతను కూడా బోన్ బ్రేకింగే. వాడెవడో కానీ మీ వాళ్ళందరినీ ఒకేలా కొడుతున్నాడండి. ఏంటి ఏంటన్నావు ఏంటన్నావు? వీళ్ళని కొట్టినట్టే ఇతన్ని కొట్టాడు సార్. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. వదిలేసాండ్రా. నరసింహుని అవతారము, సింహ బలము ఉన్నవాడు. నడక చూస్తే శౌర్యముంది, తన మాటలో ధైర్యముంది. మీసం మెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు. అతని పేరు వింటేనే వజ్ర ఖడ్గ మధురు బెదురు. అతడే సింహ, నరసింహ. ఏం రాజా గారు ఇలా వచ్చారు? మమ్మల్ని చూసి మీకు భయం వేస్తోందా? భయమా? నాకా? నా కాంపౌండ్లో కుక్క కూడా ఆ పదం తెలియదు. మరెందుకొచ్చారు? సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకూడదు. చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. ఆపకపోతే? ఆపకపోతే అన్నాడు. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. ఏం డాక్టర్, నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నావా? చూడు, ఒకవైపే చూడు.
రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. తప్పు చేస్తే చంపేస్తావా? కన్ఫర్మ్డ్గా జరిగిందేదో జరిగింది, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో. టెన్షన్ తగ్గుద్ది, గుండె బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతావు. కుట్లు వేయడమే కాదు, పోట్లు కూడా వేస్తాను. ఎస్పీ గారు రమ్మన్నారు సార్. నిన్నటి వరకు ఎక్కడికి పోయారు? డాక్టర్ అయి ఉండి మీరు ఇలా చేయటం ఏంటి? ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తానో, సమాజం మీదకి వచ్చే వైరస్ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాంగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ని చంపితే లేస్తుందే. సార్, వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్, ముర్రత జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్. హలో, ఏం చేశావు? మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు. అతనైతే క్లారిటీగా అస్సలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక్క మాట చెబుతున్నాను సార్. నా సర్వీస్లో నేను ఖమ్మంలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, గుంటూరులో పనిచేశాను, చాలా మందిని చూశాను. కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. నరసింహాన్ని చూశాను సార్. ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే పారిపోండి. అక్క అక్క బావొచ్చాడే. తెలుసు. ఇప్పుడు చూడు
బావని ఎలా ఆట పట్టిస్తావు? ప్లీజ్ వద్దు. ఏంటమ్మా వద్దు? డాక్టరేగా ఏం చేస్తాడో చూద్దాం. వద్దు పిన్ని ప్లీజ్. ఏంటయ్యా? అదే గాయత్రి, రేపొద్దున వ్రతం ఉంది. 10 రోజుల దాకా ఇది కుదరదు. మూసేసుకుని పడుకో అయ్యా. ఏంటి తలుపులు. అయ్యో దేవుడా దేవుడా. ఏంటి బావా? అది అదే గాయత్రి, అక్కకి రేపు వ్రతం ఉంది. 10 రోజుల దాకా కుదరదు. మూసేసుకొని పడుకోండి. ఏం ముయ్యాలి? కిటికీలు. ఏంటి బావా? అది అదే గాయత్రి, అక్కకి రేపు వ్రతం ఉంది కాబట్టి 10 రోజుల దాకా కుదరదు. అప్పటిదాకా మీరు మూసుకొని పడుకోండి. ఇంకేం మూసుకోవాలి? దుప్పటి. అయ్యో పిన్ని నేను ఎలా అనగానే బావమోహం ఇంత అయిపోయింది. అవునమ్మాయి, నేను చెప్పలే, డాక్టర్లు అందరూ అంతే భయపడిపోతారు. గాయత్రి, అయ్యా నేను చిన్నయ్యా. మీరా? గాయత్రి అనుకున్నాలే. గాయత్రి, గాయత్రి, గాయత్రి కాదు బావా. నువ్వా? గాయత్రి అనుకున్నాలే. మనం గాని కనపడితే ఇంకేముందా? అమ్మా హరి హరి. గాయత్రి, గాయత్రి, బాబో ఏటా పట్టు. నువ్వా? గాయత్రి గాయత్రి అని దొరికిన వాళ్ళు దొరికినట్టు వాటేసుకుంటున్నాడమ్మా. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళలేదనుకో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు. వాళ్ళమ్మో ఎర్రన్నం తినే నానే ఆ పట్టు గిలగిల్లాడిపోనానమ్మా. అట్టట్టున్న నిన్ను ఒక నొక్కు నొక్కేసినాడంటే ఏటైపోతావమ్మి? అక్క అక్క మీ ఆయన రూమ్ లోనే వెతుకుతున్నాడు. అమ్మో నువ్వు తొందరగా వెళ్ళక్క, లేకపోతే ఇక్కడికే వచ్చేసేలా ఉన్నాడు. రేపేదో వ్రతం ఉందట కదా, 10 రోజుల దాకా కుదరదన్నారు. వచ్చావేంటి? పర్వాలేదు. గుడ్ ఆఫ్టర్నూన్ బావా. వ్యాపారం ఎలా సాగుతుంది? బాగుంది బావా. ఒక్కడివే చేస్తున్నావా? లేదే, వేరే కేసులు కూడా పార్ట్నరే. వాళ్ళేంటో తెలుసా? పర్సనల్ వేరు, వ్యాపారం వేరు బావా. వాళ్ళతో వ్యాపారం చేస్తూనే నీతో వచ్చి భోజనం చేయడంలా? అలాంటి వాళ్ళతో వ్యాపారం అవసరమా? నాకు అవసరమే బావా. నీకు తరతరాలుగా తరగని ఆస్తుంది. నువ్వేం చేసినా చెల్లుతుంది. మరి నీ స్థాయికి రావాలంటే నేను సంపాదించాలిగా. అప్పుడు వ్యాపారం రిలేషన్స్ ఉండాలిగా. అంటే నా స్థాయికి రావాలని నువ్వు చేసే వ్యాపారంలో 10 మంది జీవితాలు పోతే? అలాంటి లెక్కలేసుకుంటూ కూర్చుంటే వ్యాపారం ఎలా చేస్తాం బావగారు? ఇప్పుడు ఊరికి రోడ్డు వేసేటప్పుడు 10 ఇళ్ళు పోతున్నాయని రోడ్డు వేయటం ఆపలేంగా, తీసేయడం. ఇవన్నీ కాదబ్బాయి, క్లియర్గా క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా. లాభ నష్టాల విషయంలో 10 మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించనన్నావు. మంచి చెడుల విషయంలో బావమరిదిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను. నేనే పేషెంట్కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా. అది బయటపడైనా బావమరిదైనా. భోజనానికి రండి. వస్తున్నా గాయత్రి. రా, నీ చెల్లి పప్పుచారు బాగా కాస్తుంది. భోంచేద్దాం రా. ఏమైంది నాయనా? మనుషులకు ప్రాణాలు పోయాల్సిన నేనే జంతువుల్ని వేటాడినట్టు వేటాడుతున్నానమ్మా. ఒక దుర్మార్గుడిని జనులు చంపేస్తే ఆనందించారమ్మా. అదే దుర్మార్గుడిని ఏరేస్తూ వెడుతుంటే నన్ను చూసి కూడా జనం భయపడుతున్నారమ్మా. కానీ తప్పు చేసిన వాళ్ళను చూస్తే ఆగట్లేదమ్మా. తప్పు నాయనా. ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం చూస్తే తప్పు చేసిన వాళ్లే భయపడతారు. తప్పు చేయని వాళ్ళు భక్తితో చేతులెత్తి నమస్కరిస్తారు. ధర్మం కావాలంటే, చెడును నిర్మూలించాలంటే
ఆయుధం పట్టకుండా యుద్ధం చేసిన ఒక్క దేవుణ్ణి చూపించు. దేవుడికే తప్పలేదు. నువ్వెంత? రాముణ్ణి ఒక రాజుగా మాత్రమే చూసిన ఈ జనం రావణుణ్ణి చంపాక దేవుడిగా చూశారా? మంచి వాళ్ళకి ధర్మరాజువే నువ్వే, తప్పు చేసిన వాళ్ళకి యమధర్మరాజువే నువ్వేనని ఈ జనం తెలుసుకుంటారు. వాళ్ళు భయపడుతున్నారని నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. తప్పును చంపే తప్పు లేదు. ఏ తల్లైనా తన్ని బాగా చూసుకునే కొడుకు పుడితే ఆనందిస్తుంది. కానీ ఊరంతా బాగుండాలనే కొడుకు పుడితే ఇంతకు 10 ఆనందిస్తుంది. సాక్షాత్తు ఆ నరసింహస్వామియే నరుడి రూపంలో నా కడుపున పుట్టాడ్రా. భగవదాజ్ఞయా భగవత్కైంకర్య రూపం లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం యజమానస్య వంశ సంరక్షణార్థం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం వజ్రనగాయ విద్మహే దీక్షితకృష్ణాయ ధీమహి తన్నో నారసింహం ప్రచోదయాత్. యజమానస్య యథా సంకల్పిత యాగకర్మణి దేవతాహ్వానం అగ్ని ప్రతిష్టాపనాఖ్యం కర్మ కరిష్యే. పంతులు, ఈ విషం కలిపిన తీర్థంతోనే ఆ కుటుంబం మొత్తం చావాలి. అది నీ చేతుల మీదుగా. స్వామి తీర్థమివ్వండి. తీర్థమివ్వండి స్వామి. ఏం జరిగింది పంతులు గారు? ఏం జరిగింది అని అడుగుతున్నాను. నన్నేమి అడగద్దు బాబు, ఈ హోమం జరగాలి. హోమం ఆగదు, వారసుడున్నాడు. చెప్పండి. నా ఇంట్లో ఒక్క దీపం ఆరిపోయినా పర్వాలేదు బాబు. మీరు చల్లగా ఉంటే 1,00,000 దీపాలు వెలిగిస్తారు. మనం వ్యూహంలోకి వచ్చిండన్నా. నరసింహ, ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళలేవు. ఒకడి రాక ఒకడి పోక నిర్ణయించడానికి నువ్వెవడివిరా? అది దైవేచ్ఛ. ఇక్కడుండాలి. ఆగవింట్రా, ఆగుతావు సెంటిమెంటు. నేను దాకా రోడ్డున పోయేవాడు కన్నెత్తి నా ఇంటొంక చూడాలి అంటే వచ్చపోసుకునేవాడు రా. నువ్వు వచ్చావు, నా కంటి ముందే పంచతి వచ్చపోతున్నారా. అది నీ తప్పు కాదురా, నీ నెత్తురుది. మనిషి అన్నోడికి డబ్బు పిచ్చుంటది, అధికార పిచ్చుంటది, కానీ నీకు ఈ జనం పిచ్చంట్రా. కష్టం వచ్చింది
అన్నా అన్న శబ్దం వింటేనే నీ నెత్తురు పోటెక్కుతే దించుతారా పడై అది కింద పడై దా కాళ్ళ మీద పడవు